అండి అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ ఎగ్ ఎండు రొయ్యలు కర్రీ చేసుకున్నామండి. సో దానికి మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసేసుకున్నాము. చూడండి, ఎండు రొయ్యలు ఇలా వేయించి పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని, పోపు దినుసులు వేసుకొని, ఉల్లిపాయ వేయించేసుకున్నానండి. సో కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకొని వేయించుకుంటున్నానండి. నెక్స్ట్ మనం ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నామండి. ఇప్పుడు టమాటో వేసేసుకున్నామండి. ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఆయిల్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. కొంచెం మిరప్పొడి వేసుకున్నామండి, 1 స్పూను. ఒకసారి కలుపుకున్నామండి. ఇప్పుడు మూత పెట్టేసి నీట్గా మగ్గనిద్దాం, ఆయిల్ పైకి తేలేంత వరకు. చూడండి, ఆయిల్ బాగా తేలిపోయింది కదండి. ఇప్పుడు కొంచెం మనం చింతపండు రసం వేసేసుకున్నాం. కొంచెం అంటే కొంచెం వేసుకోండి. సో ఒకసారి కలబెట్టుకున్నామండి. కొంచెం మగ్గాక గుడ్లు వేసేసుకున్నాం. సో ఇలా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మనం గుడ్లు వేసేసుకున్నాం. గుడ్లు వేసుకొని ఒకసారి కలుపుకున్నామండి. ఒక 2-5 మినిట్స్ అలా ఉంచేసి ఎండు రొయ్యలు కూడా యాడ్ చేసేసుకున్నాం. సో బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మనం మన ఫైనల్ ఇంగ్రీడియంట్ ఎండు రొయ్యలు వేసేసుకున్నామండి. వేసుకొని ఒక్కసారి కలుపుకున్నాం. సో మన ఎగ్ కర్రీ అయిపోయిందండి. ఎండు రొయ్యలు ఎగ్ కర్రీ. కొత్తిమీర వేసేసుకొని ఆపేసుకున్నాం. కొంచెం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి కర్రీ. థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్ బాయ్. సో ఇలా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మనం గుడ్లు వేసేసుకున్నాం. గుడ్లు వేసుకొని ఒకసారి కలుపుకున్నామండి. ఒక 2-5 మినిట్స్ అలా ఉంచేసి ఎండు రొయ్యలు కూడా యాడ్ చేసేసుకున్నాం. సో బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మనం మన ఫైనల్ ఇంగ్రీడియంట్ ఎండు రొయ్యలు వేసేసుకున్నామండి. వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. సో మన ఎగ్ కర్రీ అయిపోయిందండి. ఎండు రొయ్యలు ఎగ్ కర్రీ. కొత్తిమీర వేసేసుకొని ఆపేసుకుందాం. కొంచెం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి కర్రీ. థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్ బాయ్.